తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లెజెండరీ గాయకులు శ్రీ మాధవపెద్ది సత్యం గారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. సత్యం గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ ఇత్యాది భాషల్లో వేల పాటలు పాడారు విలక్షణమైన తన గాత్రధర్మంతో. వారు పాడిన పాటలు ఇప్పటికీ కూడా మనకి రియాలిటీ షోస్లో అలా వినిపిస్తూ ఉంటాయి హిట్ పాటలుగా. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప లెజెండ్ అయినా అని. వారి స్మృతులు ఇవాళ తలుచుకోబోతున్నాం. వారి కుమారులు కలైమామణి బిరుదాంకితులు, అందరికీ సుప్రసిద్ధ నాట్య కళాకారులు శ్రీ మాధవపెద్ది మూర్తి గారితో సంభాషిస్తూ సత్యం గారి జ్ఞాపకాల తోటలోకి అలా తొంగి చూద్దామా? సార్ నమస్కారం. నమస్కారం అండి. మీకు పాదాభివందనం. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్లీ ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ జ్ఞాపకం అనే ఈ శీర్షిక చాలా ప్రసిద్ధిగాంచింది. అందులో నేను పార్టిసిపేట్ చేయటం, మా నాన్నగారి గురించి మాట్లాడాలని మీరు అడగటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఎనర్జీ అంటే సూర్యుడు ఇలా ఒక్కసారిగా విరుచుకుపడి మొత్తం వెలుతురు ఎలా వస్తుందో సత్యం గారి కంఠం అలా అనిపిస్తుందట చాలామందికి. అవును. మీకు నాన్నగారి కంఠం ఎలా అనిపించేది చిన్నప్పుడు పాటలు విన్నప్పుడు? నాన్నగారు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఆయన ఇంట్లో కూర్చుని హార్మోనియంతో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసేవారు. సో అప్పుడు మేము ఎక్కువ వింటూ ఉండేవాళ్ళం. రికార్డింగ్లకి అవి పెద్ద ఎక్కువ మేము వెళ్ళేవాళ్ళం కాదు చిన్నపిల్లలు అవ్వడంతో. ఎప్పుడో ఒకటో రెండు రికార్డింగ్స్ కూడా నేను కొన్నిటికి వెళ్ళా. నేను బాగా ఆయన అంటే అప్పుడు మనకి అవగాహన ఉండదు అంతగా, చిన్నపిల్లలం కదా, ఈయన అసలు ఎవరికి పాడుతున్నారు ఏమిటి అన్నది మనకు అంతగా తెలియదు. కానీ ఒకటి మటుకు మాకు తెలిసింది ఏంటంటే చాలా గంభీరమైన గొంతు అయింది. అవును అవును. ఆయన ఎక్కడి నుంచి పాడినా దాదాపు 500 మంది వెనకాల కూర్చున్నప్పుడు వాళ్ళకి బాగా వినిపిస్తుంది మైక్ లేకుండా. అటువంటి కంచు కంఠం అయింది. సో అలా మేము ఆయన ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాకు ఒక స్టోర్ రూమ్ లాగా ఉండేది. అందులో ఆయన హార్మోనియం పెట్టుకుని ఆయన అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసేవారు. పద్యాలు అవన్నీ ఆయన ప్రాక్టీస్ చేసేవారు. అలా మేము వింటూ ఉండేవాళ్ళం. హై హై ఘటోత్కచ అన్నప్పుడు ఒక్కసారి ఇలాగా అది యాక్చువల్గా ఏంటంటే అసలు ఆ సెల్యులాయిడ్లో చూస్తే నభూతో నా భవిష్యత్తులో అనిపిస్తుంది. అసలు ఆ ఎస్వి రంగారావు గారి గెటప్ కానీ ఆయన యొక్క ఆ హుందాతనం కానీ అసలు దానికి మా నాన్నగారు అనుగుణంగా ఆయన గాత్రం ఇవ్వటం చాలా చాలా చక్కగా అబ్బింది. నాన్నగారు సంగీతాభ్యాసం ఎక్కడ చేశారు అంటే చిన్నప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటారు కదా? యాక్చువల్గా ఏంటంటే ఆయన సంగీతంలో పెద్ద ప్రావీణ్యత లేదుట నాన్నగారు చెప్పడం. నాన్నగారి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఆయన పెదనాన్నగారు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు, పెద్ద డ్రామటిస్ట్ ఆయన. అంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద నాటక కళా రంగంలో ఉన్న వాళ్ళందరితో ఆయన నాటకాలు వేస్తూ ఉంటే మా నాన్నగారు కూర్చుని చూసేవారు. సో ఆయన పద్యాల యొక్క ఆ ఉచ్చారణ అవన్నీ ఆయన అలవాటు చేసుకుని నాన్నగారు వాటిని రిపీట్ చేసేవారు. సో అలా ఆయన అబ్బింది ఆయనకి. ప్లస్ గొంతు బాగుండేది కనుక. తర్వాత ఆయన నాన్నగారు చెప్పినట్టు కొన్ని నెలల్లో ఏదో కుంజప్ప భాగవతారని ఒక ఆయన దగ్గర కొంచెం సంగీతం నేర్చుకున్నారని అన్నారు నాన్నగారు. అంటే ఫుల్ లెంగ్త్ కాకపోయినా ఒకంతకు, బట్ ఎక్కువ ఆయన స్వయం కృషి. రాగాలు నేర్చుకోవటం కానీ అవన్నీ కూడా ఆయన సొంతగా ఆయన నేర్చుకున్నవి. ఇంత విలక్షణమైన గాయకులకి అంటే ఆయనకి రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని చాలామంది అభిమానులు. ఎందుకంటే ఇవాళకి కూడా ఆయన గొంతులోని ప్రత్యేకత ఎవరు అంటే పలికించలేరు. అటువంటి కంఠం మళ్ళీ రాలేదు. మీరేమంటారు? ఆయన తప్పకుండానండి. నేను అందులో మీతో నేను ఏకీభవిస్తున్నాను. మిగతా వాళ్ళని నేను కూడా ఒక ఫ్యాన్గా నేను అనుకునేది ఏంటంటే మా నాన్నగారు సాధించిన దానికి ఆయనకి తగ్గ ఇది రాలేదు. అది ఏ రూపంగానా అవనండి. కానీ ఆయన ఏంటంటే చాలా సింపుల్ మనిషి. ఆయనకి అవార్డులు రివార్డులు వీటి మీద ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఒకటే అనేవారు, రే నా పాటలు చాలామంది ఎంజాయ్ చేస్తారా, అది చాలు నాకు, అంతేగాని నాకు కలైమామణియో పద్మశ్రీయో ఇవన్నీ నాకు అవసరం లేదురా అని. ఆయన ఆ ప్రొఫెషనలిజం నుంచి హీ వాజ్ టోటలీ డిఫరెంట్ వెన్ హీ వాజ్ ఎట్ హోమ్. సో వాటికి ఆయన ఎప్పుడు పాకులాడలేదు. కానీ ఒక కొడుకుగా నేను ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క విలక్షణమైన ఆ గొంతు, దాన్ని ఎలా ఆయన రకరకాలుగా మలిచేవారు. అటు కమెడియన్స్ కవని, ఇటు విలన్స్ కవని, అటు ఏంటిది గుణచిత్ర పాత్రలకు కానీ, గుమ్మడి గారికి కానీ, నాగయ్య గారికి కానీ అందరికీ ఆయనకి అబ్బేది. కానీ ఆయనకి దాని తగ్గ
ఏమిటంటారు అవార్డ్స్ కానీ అవి రాలేదు. అందుకని నాకు కలైమామణి జయలలిత గారు ఆవిడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు కలైమామణి వస్తే నేను చేసింది మన తెలుగు ఛానల్స్కి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది, ఇది నాకు వచ్చింది కాదు మా నాన్నగారికి వచ్చిందని నేను ఐఎమ్ డెడికేటింగ్ ఇట్ అని చెప్పాను. నేను చేయగలిగింది కొడుకుగా ఇది ఒకటి. సో తప్పకుండా అంతకంటే మీరు అలా తలుచుకోవడమే చాలా ఒక పెద్ద విషయం. ఎందుకంటే మీరు నాట్యాభ్యాసం ఎంత చేశారో అంటే డాన్స్ తెలిసిన వాళ్ళందరికీ కొంచెం కొద్ది గొప్ప తెలుస్తుంది, అర్థమవుతుంది. అయితే నాన్నగారు పాట, మీరు నాట్యం, ఇది ఎలా జరిగింది? మా మాధవపెద్ది ఫ్యామిలీలో చాలామంది, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు మాధవపెద్ది వెంకటరామయ్య గారు పెద్ద డ్రామటిస్టు. అలాగే కొంతమంది తీసుకొస్తే మా పెదనాన్నగారు మాధవపెద్ది గోఖలే గారు, మా గోఖలే అని వస్తుంది. ఆయనే కళా దర్శకులు. మాయాబజారు, విజయవాహిని వాళ్ళ సినిమాలన్నిటికీ ఆయనే. పౌరాణిక చిత్రాల్లో ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ గెటప్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారిని మనం ఇంత గొప్పగా మనం తలుచుకుంటున్నామంటే కృష్ణుడిగా, దానికి మూల కారణం మా పెదనాన్నగారు గోఖలే గారు. ఆయన ఆర్ట్లో ఆయన చిత్రీకరించి ఇలా ఉండాలి కృష్ణుడు అని మాయాబజార్లో చేసింది. అది పెద్ద నాంది అయిపోయి ఈరోజు మనందరం యావత్ ప్రపంచం ఎన్టీ రామారావు గారిని కృష్ణుడు గారిని మనం భావిస్తాం. ఇంకో కృష్ణుడిని ఊహించుకోగలుగుతావా అన్న ఛాన్సే లేదు. సో అవన్నీ మా పెదనాన్నగారు చేశారు. ఆయన ఆర్ట్ వర్క్లు కానీ అందులో సెట్స్ కానీ ఇవన్నీ ఆయన చేసిన వారే. అలాగే చూసుకుంటే మా దాంట్లో చాలామంది సంగీతం పరంగా ఉన్నవాళ్ళు చాలామంది. మా నాన్నగారు గాయకుడు. అలాగే మా పెద్ద పెదనాన్నగారు అబ్బాయి రమేష్, మాధవపెద్ది రమేష్, తను గాయకుడు. వాళ్ళ తమ్ముడు సురేష్ నంది అవార్డు గ్రహీత. సురేష్ మంచి మ్యూజిక్ డైరెక్టరు. మా పిన్ని రమాప్రసాద్ అని ఆవిడ పాడేది తను. అలాగే మా బాబాయ్ అంటే ఆఖరి బాబాయ్ ప్రసాద్ బాబాయ్ అని స్టేట్ బ్యాంక్లో ఉన్న ఆయన రిటైర్ అయిపోయి టీవీ సీరియల్స్ వాటిలో నటించేవారు. వీళ్ళందరికీ ఇంకొక బాబాయ్ ఒక ఆయన మా కజిన్, మా నాన్న కజిన్ రామ్ గోపాల్ అని దీక్ష అనే సినిమాలో బాలనటుడుగా హీరోగా నటించాడు. ఆ రోజులో అది పెద్ద హిట్ అనమాట. ఇలా సినీ రంగంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ డాన్స్ రూపంలో ఎవ్వరూ లేరు. అది నాకు అబ్బింది. అది ఒకటి నేను మా నాన్న మా అమ్మకి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొన్నేళ్ళు వాళ్ళు వద్దనుకున్నారు ఏమిటి వీటికి డాన్స్ అని. కానీ మా పెదనాన్నగారు గోఖలే గారు, వారి భార్య కామేశ్వరి, మా దొడ్డమ్మే, వీడికి ఏదో కళ వస్తుందిరా, ఏదో డాన్స్ చేస్తున్నాడు, ఏం విడిదే వీడిని ఒకసారి నువ్వు ఇది చేయించవచ్చు కదా అంటే, అప్పుడు నాన్నగారు వెంపటి సత్యం గారు ఇక్కడికి ఒకసారి మా కాలనీ దగ్గర రావటం, మా ఇంటికి పిలవటం. నాన్నగారు ఆయన సినీ పరిశ్రమలో ఉండేవారు. వెంపటి సత్యం గారు అప్పుడు ఆయన డాన్స్ కొరియోగ్రాఫర్ సినిమాల్లో శ్రీకృష్ణ విజయం అలా చాలా చేశారు ఆయన. అలా పరిచయంతో ఆయన ఇంటికి పిలవడం, నన్ను ఒకసారి చేయడానికి తెలిసిందని చెప్తే నేను ఏదో చేశాను. తర్వాత ఆయన అన్నారు, నువ్వు మా డాన్స్ స్కూల్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ అని ఉంది పనగల్ పార్క్లో, అక్కడ చేర్పించమంటే అప్పుడు చేరానన్నమాట. ఎంతమంది దిగ్గజాలు అక్కడి నుంచి బయటకు వచ్చారంటే చాలా. ఇవాళ తెరపై కనిపిస్తున్న మహా నటులందరూ కూడా అందరూ. ఇంకోటి ఏంటి మీకు చెప్పాల్సింది, నేను చిన్న వయసులో యాక్చువల్గా నాకు 4-5 ఏళ్ల వయసులో మా ఇంటి పక్కనే 4 ఏళ్ళ అవతల పెద్ద నర్తకిమని ఉండేది, ఎడవల్లి రమ, వెంపటి సత్యం గారి స్టూడెంట్. ఆవిడ చెల్లెలు స్వర్ణ గాత్రం, ఆవిడ పాడితే ఈవిడ ఆడుతుంది. వీళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వాడి రిహార్సల్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళి కూర్చొని చూసేవాడిని. క్లాసులు స్కూల్ అవి వెళ్ళొచ్చిన తర్వాత 4వ క్లాసులో పెద్ద స్కూలే ఉంది, వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం చూసి వచ్చి ఇంట్లో ఆడేవాడిని. మా అమ్మ నన్ను పట్టుకుని కొట్టేది, ఏమిటి డాన్స్ చేయటం నువ్వు, ఏమిటి ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అని. అలా మొదలెట్టింది. మా పెదనాన్న గారి చలవ వల్ల మా అమ్మ మా నాన్న కూడా కన్విన్స్ అయ్యి వెంపటి గారి దగ్గర చేరడం జరిగింది అనమాట.